ఓం నమో నారాయణాయ నమశివాయ. నిన్న గైడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం యొక్క గొప్పతనం ఏంటి మాట్లాడుకున్నాం. ఈరోజు యుధిష్ఠిరుడు గయాక్షేత్రం నుంచి బయలుదేరి అగశాస్త్రమాన్ని చేరి దుర్జయమణీమతి నగరాన్ని నివసించసాగాడు. యుధిష్ఠిరుడు లోమసుని ప్రశ్నించాడు, అగస్త్య మహర్షి ఈ ప్రదేశాన వాతాపిని ఎట్లు నశింపజేశాడు? మనుజుల్ని నాశనం చేయగల రాక్షసుని ప్రభావం ఎలాంటిది? మహాత్ముడైన అగస్త్యుని హృదయంలో అతనిపై ఎట్ల కోపం కలిగింది అన్నాడు. లోమసుడు చెబుతున్నాడు, మణిమతి నగరాన పూర్వకాలంలో ఇల్వలుడనే దైత్యరాజు ఉండేవాడు. అతని చిన్న సోదరుడే వాతాపి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది, చూడండి. ఓకేనా? జీర్ణం వాతాపి జీర్ణం అంటారే, ఆ కథ ఇదే. ఒక రోజున దితి కుమారుడు ఇల్వలుడు ఒక తాపస బ్రాహ్మణుని అడిగాడు, మీరు నాకు ఇంద్ర సమానుడైన పుత్రుని అనుగ్రహించండి. వెంటనే ఆ విప్రుడు అతని ఇంద్ర సమానుడైన పుత్రుని ఇవ్వలేదు. ఆ కారణంగా ఆ రాక్షసునికి ఆ బ్రాహ్మణుపై కోపం కలిగింది. అప్పటి నుంచి క్రోధపూర్ణుడు ఇల్వలుడు బ్రాహ్మణుల్ని నాశనం చేశాడు. అతడు మాయతో తన సోదరుణ్ణి మేకలా చేసేవాడు. వాతాపికి స్వేచ్ఛానుసారం రూపాలని ధరించగల సామర్థ్యం ఉండేది. క్షణకాలంలో అతనికి మేక, గొర్రె మొదలగు రూపాలు వచ్చాయి. ఆ జంతువుగా మారిన వాతాపిని చంపి వండి ఆ బ్రాహ్మణునికి ఇల్వలుడు తినిపించేవాడు. ఆపై బ్రాహ్మణుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఇల్వలుడు యమలోకానికి పోతున్న వానిని ఆ పేరుతో పిలిస్తే వాడు తిరిగి బతికి వచ్చేవాడు. సో ఇల్వలుడు యమలోకానికి పోతున్నప్పుడు మరలా వాడిని పిలిస్తే వస్తాడట. ఆ రోజున వాతాపిని మేకగా చేసి ఇల్వలుడు ఆ మాంసాన్ని వండి ఆ బ్రాహ్మణుకు తినిపించి తిరిగి వాతాపి అని పిలిచేవాడు. మాయావి ఇల్వలనుచే ఉచ్చస్వరంతో పిలిచిన పిలుపుకు వాతాపి తిరిగి ఆ చిన్న బ్రాహ్మణుని పొట్ట చీల్చుకొని నవ్వుతూ బయటకు వచ్చేవాడు. ఈ విధంగా బ్రాహ్మణులను చంపి తిరిగి వండుకొని ఇద్దరు ఆరగించేవారు. ఈ రోజులలో పూజ్యుడు అగస్త్యుడు ఉత్తర గతులు లేక గోతులు అధోముఖంగా వేలాడి తన పితరులను చూశాడు. అలాంటి పితరులను అగస్త్యుడు ఇలా ప్రశ్నించాడు, మీరు ఇక్కడ అధోముఖంగా వేలాడటానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు పితరులు ఇలా బదులు పలికారు, సంతానం కొనసాగకపోవటం వలన మాకు దుర్గతి పట్టింది అన్నారు. మేము మీ పితృదేవతలం, నీకు సంతానం లేని కారణంగా ఇలా వేలాడుతున్నాం. నీకు మా కొరకు వివాహం ఆడి సత్సంతానాన్ని పొందితే మాకు దుర్గతి నశిస్తుంది. నీవు దీని వలన సద్గతి కూడా పొందగలవు. సత్యధర్మపరాయణుడు తేజస్వి అగస్త్యుడు వారిది ఇలా పలికాడు, మీ కోరికను నేను తీర్చగలను, మీ మానసిక వ్యత తొలగుగాక అన్నాడు. ఆ తర్వాత అగస్త్యుడు సంతానాభిలాషి తనకు తగిన పుత్రుల్ని గర్భధారణ చేయగల పత్ని కోసం ఎదగసాగాడు. కానీ అతనికి అలాంటి యోగ్యురాలు కనపడలేదు. అగస్త్యుడు అగస్త్య మహర్షి ఒక్కొక్క ప్రాణి యొక్క ఉత్తమ అవయవాలన్నింటి కూడా ఒక చోటకు చేర్చి వాటితో ఒక సుందరమైన స్త్రీని తయారు చేశాడు. అప్పుడు సో అమ్మాయి కనపడతలా, ఇక ఈయనే ఒక్కొక్క ప్రాణి యొక్క బెస్ట్ ఆర్గన్స్ పట్టుకొచ్చి ఒక స్త్రీని తయారు చేశాడు. అదే సమయంలో విదర్భరాజు పుత్రుల కోసం తపస్సు చేస్తూ ఉంటే అగస్త్యుడు తను నిర్మించిన స్త్రీని అతనికి ఇచ్చాడు. ఆ సుందరకన్య విదర్భరాజు గృహంలో మెరుపులు ఆవిర్భవించింది. ఆమె దివ్య శరీరంతో ప్రకాశిస్తుంది. ఆమె ముఖం చాలా అందంగా ఉంది. ఆ కన్య అంతఃపురంలో దినదిన ప్రవర్ధమానం అవుతుంది. విదర్భరాజు ఆమె జనన విషయం బ్రాహ్మణులందరికీ శుభవార్తగా వినిపించి ఆనందించాడు. ఆ సమయాన రాజును వారు అభినందించి ఆ కన్యకు లోపముద్రని నామకరణం చేశారు. అగస్త్యుని భార్య పేరు లోపముద్ర. ఆమెని రకరకాల అవయవాలను తీసుకొచ్చి మన అగస్త్యుడే తయారు చేశాడు. ఉత్తమ సౌందర్య రేస లోపముద్ర నీటిలోని తామర తీగలాగా యజ్ఞవేదిలో వెలిగే అగ్నిశిఖలాగా శీఘ్రంగా పెరగసాగింది. యవనంలో ప్రవేశించిన ఆమెను వస్త్రభూషణల అలంకారాలు గల 100 మంది స్త్రీలు దాసీలు స్వయంగా ఆమె చుట్టూ తిరుగుతూ అలంకరిస్తూ సేవలు చేయసాగారు. దాసీల కన్యల నడుమ ప్రకాశించే ఆ కన్య ఆకాశంలోని సూర్యకాంతి వలె, నక్షత్రాల్లో రోహిణి వలె వెలిగిపోతుంది. అగస్త్యుని మీద భయంతో యవ్వన దశలో ఉన్నటువంటి ఆమెను సదాచార శీలాలు గల ఆ స్త్రీని ఎవరూ వరించ సాహసించలేదు. ఆ రాజకుమారి సౌందర్యంలో అప్సరసలను మించి ఉంది. శీల స్వభావాదులచే తల్లిదండ్రుల్ని బంధువుల్ని సంతృప్తిపరుస్తోంది. అలా ఉంటున్న వైదర్భి అంటే లోపముద్రను చూసి తండ్రి ఈమెను ఎవరికి ఇయ్యాలని మనసులో ఆలోచించాడు. ఆ తర్వాత ఏమైంది? ఆబ్వియస్లీ లోపముద్ర అన్నప్పుడు అగస్త్యుడే పెళ్లి చేసుకుంటాడు. అది ఎలా ఏంటి రేపు డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఈ వాతాపిని ఎలా చంపాడు అగస్త్యుడు, అది కూడా రేపు డిస్కస్ చేద్దాం.